ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే విధంగా వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది మనకి అమెజాన్లో కూడా లభిస్తుంది. డీటెయిల్స్ అనేది మీకు మొత్తం ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ దీని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇదిగా షార్ట్గా అయితే మనకి ఇక్కడ కవర్లో అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది. సో గైస్ కవర్ రిమూవ్ చేస్తే మనం చూడొచ్చే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పేరు చూసుకున్న పైన మనకి ఆమ్రా అని చెప్పి బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది. ఈ రోజు మనకి ఇక్కడ 10,000 mAh బ్యాటరీ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఈ రోజు మనకి వైర్లెస్ పవర్ బ్యాంక్ విత్ మ్యాక్సేఫ్ కంపాటబిలిటీ అని చెప్పి మనకి ఇక్కడ మ్యాక్సింగ్ చేశారు. ఇది మనకు ఐఫోన్స్కి అంటుకుంటుంది అనమాట మ్యాక్సేఫ్ అంటే, ఓకేనా. అండ్ ఇంకా కొంచెం కింద చూసుకుని మనం చూడొచ్చు మనకి టైప్ సి పీడీ ఛార్జింగ్ అంటే పవర్ డెలివరీ అనమాట. ఇది పీడీ అంటే, ఓకేనా. ఇదంటే మనకు ఇందులో నుంచి పవర్ మనకు మొబైల్కి అయితే వస్తుంది. ఇక్కడ చూసి మనకు క్యూసీ ఛార్జింగ్ చెప్పి మనకు మ్యాక్సింగ్ చేసిందంటే ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. దీని మీనింగ్ క్యూసీ అంటే, ఓకే, అంటే క్విక్ ఛార్జ్ అనమాట, ఓకేనా. అంటే బాటమ్ చూసుకుని మనకి ఏం లేవు. పైన చూసుకుంటే మనకు బ్రాండ్ నేమ్. ఇక్కడ మనకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అవుట్పుట్ మనకి మ్యాక్సింగ్ చేస్తారు. మ్యాక్సిమం ఇందులో నుంచి మనకు 15 వాట్ అయితే వస్తుంది. అండ్ చూసి మనకు కూడా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ హోల్డర్ అని చెప్పి మనకి మ్యాక్సింగ్ చేస్తారు. అంటే మ్యాగ్నెటిక్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ అయితే అంటుకుంటుంది మనకి మ్యాక్సింగ్ చేస్తారు అనమాట. చూసి మనకు కూడా మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్స్ని మనకి మ్యాక్సింగ్ చేస్తారు. అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే మల్టిపులే కదా. అండ్ ఇక్కడ చూసి మనకు ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ కంపాటబుల్ అని చెప్పి మనకు మ్యాక్సింగ్ చేస్తారు. ఇక దీన్ని ఓపెన్ చేద్దాం. చాలా గట్టిగా ఉంది ఇది. సో లోపల చూసుకుంటే ఇంకేం లేవు. దీన్ని పక్కన పెడదాం. అండ్ చూసుకుని మనకి ఇక్కడ ఒక రింగ్ అయితే ఉంది కవర్లో. చూడొచ్చు ఫ్రెండ్స్, రింగ్ అయితే కనిపిస్తుంది మనకి ఇది. సో నేమ్ కూడా కనిపిస్తుంది మనకు, డూ వాంట్ పవర్ యూ అని చెప్పేసి. బ్యాక్ సైడ్ చూసుకుని మనకి ఇక్కడ స్టిక్కర్ టైప్లో అయితే కనిపిస్తుంది ఇది, ఓకేనా. దీని పక్కన పెడతాను. అండ్ లోపల చూసుకుని మనకు 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. చూసుకుని మనకు హ్యావ్ ఎనీ క్వైరీ ఆర్ డివైస్ మనకు మ్యాక్సింగ్ చేసి ఇక్కడ మనకి ఈమెయిల్ అలాగే మన ఫోన్ నెంబర్ అలాగే క్యూఆర్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మనకి రివ్యూ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ కార్డ్ చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మనకు హియర్స్ మోర్ అని చెప్పి మనకు మ్యాక్సింగ్ చేస్తే ఇక్కడ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ చెప్పి మనకు మ్యాక్సింగ్ చేసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు 8 నుంచి 11 వరకు మనకి ఎక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ లేదు. అలాగే మనకు మ్యాక్సేఫ్ కేసెస్ కూడా సపోర్ట్ అయితే లేదనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 12 అండ్ అబోవ్ అంటే మనకు 12 నుంచే ఉన్నాయన్నమాట మ్యాగ్నెటిక్ ఛార్జింగ్. అలాగే మ్యాక్సేఫ్ కేసెస్ కూడా సపోర్ట్ అయితే ఉన్నాయని ఇక్కడ మ్యాక్సింగ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే మనకు దీనికి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకు లోపల పవర్ బ్యాంక్ కనిపిస్తుంది కవర్లో. ప్యాకింగ్ బాగుంది అబ్బాయి దీనిది. ఇంకా లోపల చూస్తే మనకు కేబుల్ అయితే కనిపిస్తుంది. కేబుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది అబ్బా. ఫ్రెండ్స్ లోపల చూసుకుని మనకు కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు టైప్ సి. సో ఇదంతా అయితే ఎక్కువ లేదు, చాలా చిన్నగా ఉంది. ఇంకా మనకు పవర్ బ్యాంక్ అయితే ఉంది కవర్లో. కవర్ రిమూవ్ చేసేద్దాం. కవర్ అయితే రిమూవ్ చేస్తే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు. ఇక్కడ మనకు ఆంబ్రా అని చెప్పేసి మనకు బ్రాండ్ నేమ్ అయితే ఉంది. చాలా స్మూత్ ఉంది అబ్బా పట్టుకుంటే ఇది. సో బాగుంది, ప్రీమియంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు కూడా స్టిక్కర్ అయితే ఉంది మ్యాక్సేఫ్ సంబంధించింది ఇది. ఇక్కడ చూస్తే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనకు. అండ్ ఇక్కడ చూస్తే మనకు మోడల్ నెంబర్ కనిపిస్తుంది. చూడొచ్చు WLP12 అని చెప్పేసి. ఇక్కడ కెపాసిటీ మనకు 10,000 mAh అలాగే మనకు 38.5 watt బ్యాటరీ అనమాట ఇది. అండ్ ఇన్పుట్ చూసుకుని మనకి ఇక్కడ చూడొచ్చు USB-C అయితే మనకు 20 watt అనమాట మ్యాక్స్ మనకి ఇది. అండ్ అవుట్పుట్ చూసుకుని మనకి ఇక్కడ చూడొచ్చు మనకు USB-A వచ్చేసి మనకు 22.5 watt అయితే మ్యాక్స్ ఇస్తుంది. అలాగే మనకు ఇక్కడ USB-C చూసుకుని మనకు 22 watt అయితే మ్యాక్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకుని మనకి ఇక్కడ 15 watt అయితే మ్యాక్స్ అయితే కనిపిస్తుంది ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకు కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సైడ్ చూస్తే మనకు బటన్ అయితే కనిపిస్తుంది, పవర్ బటన్ ఇది. అండ్ బాటంలో చూసుకుని మనకు కూడా టైప్ ఏ పోర్ట్ ఉంది, అలాగే టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. సో దీని ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి చూడొచ్చు మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది మనకు. దీన్ని నేను కంప్లీట్గా యూస్ చేసి ఫుల్ రివ్యూ అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇది నేను కొన్న ప్రైస్ వచ్చేసి 1300 సంథింగ్ ఎంతో కొన్న స్క్రీన్ చేస్తాను చూడొచ్చు. ఆ ప్రైస్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కలర్ అనమాట. ఈ కలర్ మీకు 1500 పైన ఉంటుంది. సో ఇది మనకు ఆ కలర్ దొరకదు ఆ ప్రైస్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. నేను మీకు అన్బాక్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఫుల్ రివ్యూ అయితే మీకు చేస్తాను. ఒక 20 days నేను యూస్ చేసి అండ్ లాంగ్ రన్లో మనకి ఎలా ఉందని చెప్పేసి కూడా దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను ఫుల్ రివ్యూలో. దీని ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలో తెలుస్తుంది కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇదిగా స్వాల్ అన్బాక్సింగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.